వెల్కమ్ టు గణిత్ స్టడీస్. నెక్స్ట్ మరొక ప్రశ్న. ప్రారంభంలో వివిధ తెగల ప్రజలు వ్యవసాయానికి స్థిర జీవనంకు అనుకూలమైన ప్రాంతంగా దేనిని ఎంపిక చేసుకున్నారు అన్నట్టు. దేనిని ఎంపిక చేసుకున్నారు? గంగా లోయ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్న. గంగా నది లోయ ప్రాంతంలో స్థిరపడిన తెగలు ఏవి అన్నాడు. ఏ తెగలు? శాక్య అనే తెగ, మల్ల అనే తెగ, లిచ్చవి అనే తెగ, వైదేహి అనేటువంటి తెగలు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఒండ్రు మట్టి నేలలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఓకే, సారవంతమైన నేలలు. అంటే భారతదేశంలో నేలలు ఎన్ని రకాలుగా విభజించారు? 8 రకాలుగా విభజించారు. అత్యంత సారవంతమైన నేల ఏది? ఒండ్రు నేల అనే విషయం అని చెప్పి. ఈ నేల అన్ని పంటలకు అనుకూలమైన నేల. ఓకేనా? కొత్త నేలను ఏమంటారు? ఖాదర్ అంటారు. అదేవిధంగా పాత నేలను, పాత ఒండ్రు నేలను ఏమంటారు అంటాడు? అంటే బంగారు అంటారు. ఇలాంటివన్నీ కూడా మనకు పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకు గంగా నది లోయలోని నదుల వెంట ప్రజలు పెద్ద ఎత్తున స్థిరపడటం ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాల క్రితం అన్నాడు? 2700 సంవత్సరాల క్రితం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.